రేవంత్ విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ నాయకులు కావాలనే విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ చైనా, సింగపూర్ విహారయాత్రకు మాత్రమే వెళ్లారని, పెట్టుబడుల కోసం ఏనాడు కాలు బయట పెట్టలేదని విమర్శించారు. ఐటీ మంత్రి హోదాలో కేటీఆర్ విదేశాల్లో జల్సా చేసి వచ్చారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ 10 ఏళ్లలో తెచ్చిన పెట్టుబడులపై బహిరంగ చర్చకు రావాలని ఎంపీ చామల సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ కృషితో హైదరాబాద్కు కాగ్నిజెంట్ కొత్త సెంటర్ రాబోతుంది అని చెబుతున్న ఎంపీ చామలతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు 4 రోజుల పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ వెళ్లారు. అయితే ఈ 4 రోజుల పర్యటనలో ఏం చేశారు అనే దానిపై మనతో మాట్లాడేందుకు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. 4 రోజుల నుంచి కూడా ఢిల్లీలో మకాం వేశారు. వారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకునేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చాము, ఎటువంటి రాజకీయ పార్టీతో చర్చలు జరిపేందుకు రాలేదు అని చెప్తున్నారు. దానిపై మీరు అంటే తెలంగాణ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి. ఎవరైనా ములాఖాత్కి వచ్చిన అడ్వకేట్ దగ్గర పోయినా ఇదేమి 1000 పేజీలు 1,00,000 పేజీలు చదివే కేసు కాదు. మెరిట్స్, డిమెరిట్స్, బెయిల్ వస్తుందా రాదా అనేది చర్చ నడుస్తుంది. 5-6 రోజుల నుంచి ఏం చేసిరు అనేది మరి మాకు కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో రైతు రుణమాఫీ కానీ, పథకాలు కానీ, అమెరికా పర్యటన కానీ ఇవన్నిటి వల్ల పాజిటివ్ సెన్స్ రావడంతో వీళ్ళు ఇక్కడ కూర్చొని నిన్ననే కిషన్ రెడ్డి గారు కూడా అన్యూన్యంగా ₹1 కూడా ఒక్క పథకం కూడా నెరవేర్చలేదని చెప్పిండు. మరి రైతు రుణమాఫీ బ్రహ్మాండంగా జరుగుతుంది, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఊర్లలో, అవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. వీలైనంత 31,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆ కిషన్ రెడ్డి గారి కళ్ళు కనపడతలేవా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మాటలలో పడి ఏదో ఒకటి మాట్లాడాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. డెఫినెట్గా ఢిల్లీ పర్యటనలో ఏదో జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసే ప్రయత్నంలో వీళ్ళు ఎటువంటి అజెండా తీసుకోవాలి. రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే ప్రక్రియ ఉంది. రానున్న రోజులలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద వీళ్ళు డిస్కస్ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. అంటే గత లోక్సభ ఎన్నికల్లో ఇంటర్నల్గా ఒకరికొకరు అంతర్గతంగా సపోర్ట్ చేసుకునే వారి ఎమ్మెల్యేలు పణంగా పెట్టి, వారి ఎంపీలను పణంగా పెట్టి బీజేపీ 8 మంది ఎంపీలను గెలిపించారు. ఇప్పుడు పార్టీని విలీనం చేసే వార్తలు కూడా, చర్చలు కూడా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీని కూడా బీజేపీలో కలుపుతారంటూ ఒక ప్రచారం జరుగుతుంది. మీరు ముఖ్యంగా చూస్తే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ క్లారిటీ తోటరు. 8 మంది ఎంపీలను వాళ్ళు బీజేపీని గెలిపించి వాళ్ళు సున్నాకు పోయారు. ఎందుకు పోయారు అంటే కాంగ్రెస్ పార్టీని తట్టుకోవాలంటే ఇక్కడ బీజేపీని బలోపేతం చేస్తేనే మనం 28 ఎన్నికలలో వీళ్ళను అలయన్స్ తోటి తట్టుకుంటామన్న ఆలోచన వాళ్ళకు ముందు ఉంది కాబట్టి అట్లా చేసారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే అంత పెద్ద పార్టీ 10 ఏళ్ళు తెలంగాణను పరిపాలించారు, తెలంగాణ తెచ్చిందని మేము తెచ్చుకునే పార్టీకి జీరో వచ్చుడేందండి. కొంతమంది గెలిచే అభ్యర్థులు ఉంటే అక్కడ వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు, అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోలేదు. అంటే ఇండైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ ఎంపీలను గెలిపేయడానికి వీళ్ళ ఓట్లు దారదత్తం చేశారు. అవయం ఏమంటారు, ఆర్గన్ డొనేషన్ ఏది, వీళ్ళు ఆర్గన్ డొనేషన్ చేసి వాళ్ళ జీవితాన్ని వదులుకొని వాళ్ళకు బతికిచ్చారు వాళ్ళని. కాబట్టి రానున్న రోజులలో అన్ని ప్రక్రియలే. ఢిల్లీకి వచ్చి 5-6 రోజులు ఏం చేస్తారు చెప్పండి. పోనీ 5-6 రోజులు ఇక్కడ ఉన్న పార్టీలు చేసిరా అదనే చెప్పండి. ఎవరైనా టైం వేస్ట్ చేయరు కదా. రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు రేపు వీళ్ళు అపోజిషన్లో ఉండి ప్రాపర్ అపోజిషన్ ప్లే చేయాలి. ప్రతి పర్యటన మీద నెగిటివ్ మాట్లాడటం, ప్రతి విషయం మీద నెగిటివ్ మాట్లాడటం చాలా తప్పు. కాబట్టి ములాఖాత్ కావడానికి వచ్చాము, న్యాయపరమైన విషయాలపై చర్చించేందుకు, బెయిల్ అంశంపై చర్చించేందుకు వచ్చామని చెప్తున్నారు. అదే అంశం మీద వస్తున్నారు. ప్రతిసారి అదే అంశం మీద వాళ్ళు నెగిటివ్ చేస్తారు. కానీ ప్రచారం బయట వేరే జరుగుతుంది. పార్టీ ప్రజెంట్ కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోతున్నారు. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఇదిలో బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్కు నష్టం కలిగించాలనే విధంగా వ్యవహరిస్తున్నారని ఒక ప్రచారం. 100% అది వాళ్ళు బీజేపీ తప్ప వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు వాళ్ళకి సర్వే కావడానికి. కాబట్టి బీజేపీ తోటి వాళ్ళు ఇంటర్నల్ అండర్స్టాండింగ్లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలలో వరల్డ్ బ్యాంక్ కలవడం అనేది పెద్ద అంశం. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అమెరికాకే పోలేదు. పోయిందల్లా సింగపూర్కి, చైనాకు పోయించిండు. కొడుకును పంపించిండు పిట్టల దొరను. సూటు బూటు మే కిషన్ కన్నయ్య బ్యాండ్ బజానే ఆయా అని చెప్పి అమెరికాలో పోయి మరి ఏం నిధులు తెచ్చిండో చెప్పండి. మరి రేవంత్ రెడ్డి గారు పోయి ఏం తెచ్చిరో నేను ఇప్పుడు చదివినా. రేపు వారం 2-3 నెలల్లో ఇంప్లిమెంట్ అవుతాయి కదా. వాళ్ళ టైంలో ఏమైందో చెప్పండి. అది నేను అనేది ఒక్కటే, మంచి అపోజిషన్ ఉంది. వాళ్ళ అపోజిషన్ సరిగ్గా ప్లే చేసలేరు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా పక్క పార్టీలకు జంపు కావాలని చూస్తారు. ఎందుకంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు పొద్దున్న లేస్తే మొన్ననే నేను చెప్పిన ఆర్గన్ డొనేషన్ చేసేసారు, మమ్మల్ని కూడా డొనేట్ చేస్తారన్న భయానికి వాళ్ళందరూ వచ్చి మన దాంట్లో జాయిన్ అవుతారు. అంటే విలీనం అనేది నిజమే ఉంది. ఇంకా 4 రోజులే విలీనమే కదా. ఆయనే అన్నాడుగా విలీనం తప్పులేదు. ఆయన విలీనానికి
ఆయనే డైరెక్టర్ కదా, గతంలో ఆ సినిమాని ఆయనేగా తీసింది. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ ఓటమికి బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తాయంటారు. 100% వాళ్ళ వ్యూహం అదే, లేకపోతే తట్టుకునే పరిస్థితి లేరు వాళ్ళు ముగ్గురు. 2-3 పార్ట్ ట్రయాంగిల్ సిరీస్లో వాళ్ళు ఓడిపోతారు కాబట్టి 1:1 గేమ్లకు వస్తారు. మరికొంతమంది కాంగ్రెస్లోకి వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది ఇంకా ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి? ఎంతమంది వస్తారు అనేది ఒకసారి గేట్ తెరిచిన తర్వాత నీళ్ళన్నీ బయటకు వస్తుంటాయి. మరి వాళ్ళ కుటుంబంలో ఉన్న నలుగురు హిందూ సాంప్రదాయం ప్రకారం ఉంటారు తప్ప నాకు ఎవరు కనపడతలేరు అందులో ఉండేటట్టు. ఈ ఢిల్లీకి వచ్చి కంప్లైంట్లు పెట్టేటోళ్ళు కూడా సగం మంది టచ్లు మాకు. రైట్. మొత్తంగా చూసుకుంటే తమ పార్టీని ఆ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. ఏదైతే వారికి మద్దతు తెలపడానికి ఢిల్లీ వచ్చారో కొంతమంది ఎవరైతే మొహమాటం కొద్ది మాత్రమే ఢిల్లీ వచ్చారు, ఢిల్లీ పర్యటనకు కేటీఆర్ హరీష్ రావు మద్దతు తెలిపేందుకు ఎవరైతే వచ్చారో వారిలో కొంతమంది మాతో టచ్లో ఉన్నారు. వారు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ కూడా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ చెప్తున్నారు. మరోవైపు పెట్టుబడుల కోసం అమెరికా సీఎం రేవంత్ రెడ్డి వెళ్తే వీటిపై కూడా ప్రజల్లో తప్పుదోవ పట్టించే విధంగా కూడా ఈ పర్యటనపై కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. అంతమందిని ఎందుకు తీసుకువెళ్లారు అనే దానిపై కూడా దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు, రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా అమెరికా వెళ్ళని గత సీఎం కేసీఆర్ 2 చోట్లకు మాత్రమే వెళ్ళారు, సింగపూర్, చైనా. కేవలం కుమారుని మాత్రమే విదేశాలకు పర్యటన పంపించారు. కానీ దానికి సంబంధించిన పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు వచ్చేదని అనే దానిపై మాత్రం ఒక ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలనేది కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో పెట్టుబడులకు లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది అని తెలిపారు. మరోవైపు పార్టీ విలీనానికి సంబంధించి కూడా అంటే ఢిల్లీ వచ్చి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటే అది కేవలం 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ 4-5 రోజులు ఉండి ఏం చేస్తున్నారు, బీజేపీ నేతలతో ఎటువంటి మంతనాలు జరుపుతున్నారో ప్రజలకు అర్థమవుతుందంటూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుపుతున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.